షలోమ్ ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఈ రోజు మనం రెండు నవ్వులను గూర్చి పరిశీలన చేద్దాం. రెండు నవ్వులు ఏంటి, అసలు ఏంటి ఈ నవ్వులు అని తెలుసుకోవాలంటే మనము ఆదికాండము 18వ అధ్యాయం 12వ వచనంలోకి వెళ్ళాలి. ఒకసారి ఈ వాక్యంలో ఏమనుందో చూద్దామా. శారా, నేను బలము ఒడిగిన దానినైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. ఇక్కడ సందర్భం ఏంటి అని అంటే, సింధూర వనంలో ఉన్న అబ్రాహామును దేవుడు దర్శించే సందర్భం ఇది. ఇదే అధ్యాయంలో దేవుడు ఈ యొక్క సొదొమ గొమొర్రా నాశనం గురించి ముందుగానే అబ్రాహాముకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు అబ్రాహాముతో ఏమంటాడు అని అంటే, మరలా నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు మీకు వాగ్దాన పుత్రుడు పుడతాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మాట లోపల గుడారంలో వంట చేస్తూ ఉన్న శారమ్మ గారి చెవిన పడింది. ఆ మాట వినగానే శారమ్మ గారు తనలో తాను నవ్వుకుంటా ఉంటుంది. నేను వృద్ధురాలను అయిపోయాను, అబ్రాహం గారు కూడా వృద్ధుడైపోయాడు, ఇంకా మాకిప్పుడు పిల్లలు పుట్టడం ఏంటి అనేసి తనలో తాను నవ్వుకుంటా ఉంటుంది. దయచేసి గమనించండి, మాకు సంతానము లేదే, వారసులు లేరే అన్న బాధ తనలో ఎంతో ఉన్నది. పిల్లలు కలగాలి అన్న ఆశ ఎంతో ఉన్నది. కానీ తనెందుకు ఆ సమయంలో అలా నవ్వింది అని అంటే, ఒక నిట్టూర్పుతో కూడిన నవ్వు అది. ఇంకా మాకేం పిల్లలు పుడతారులే అన్న ఒక నిట్టూర్పులో నుండి వచ్చిన నవ్వు. 21వ అధ్యాయంలోకి వచ్చే వరకు దేవుడు ఆ నవ్వును ఏ రకంగా మార్చాడో మనం చూద్దాం. అదే ఆదికాండము 21వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలగజేసెను అని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కుమారుణ్ణి పొందుకున్నాక శారా అంటుంది, దేవుడు నాకు నవ్వు కలగజేశాడు. అంటే ఈ నవ్వు ఎటువంటిది అని అంటే, అంతరంగములో నుండి హృదయపూర్వకంగా సంతోషంతో వచ్చే నవ్వు. 18వ అధ్యాయంలోనేమో నిట్టూర్పు నిస్పృహతో నవ్విన నవ్వది. 21వ అధ్యాయంలోకి వచ్చే వరకు ఆ నిట్టూర్పుతో కూడిన నవ్వును దేవుడు సంతోషంతో కూడిన నవ్వుగా మార్చాడు. దయచేసి గమనించండి, మనం కూడా మన జీవితంలో కొన్నిసార్లు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి, ఆ సమస్యలను బట్టి, ఆ భయంకరమైన స్థితిగతులను బట్టి మనం కూడా కొన్నిసార్లు ఈ నిట్టూర్పుతో కూడిన నవ్వును నవ్వుతాం. ఏంట్రా బాబు ఈ బ్రతుకు అన్నట్టుగా మనం నవ్వుతూ ఉంటాం. అంటే ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాదు మనకి. ఇంకా ఎటు చూసినా కానీ అన్ని దారులు మోసుకుపోతాయి, ఎక్కడి నుండి సహాయం అందే పరిస్థితి ఉండదు. నిజంగా కొన్ని మార్లు పిచ్చి పట్టినట్టుగా అయిపోతుంది. ఆ టైంలో ఒకలాంటి వెకిలి నవ్వు, ఒకలాంటి నిట్టూర్పు నిస్పృహతో కూడిన నవ్వు వస్తుంది. 18వ అధ్యాయంలో శారా కూడా అటువంటి నవ్వే నవ్వింది. కానీ తన నవ్వును దేవుడు నిజమైన ఆనందంతో కూడిన నవ్వుగా మార్చాడు కదా. తప్పకుండా మన జీవితంలో కూడా నిట్టూర్పు నిస్పృహలో నుండి వచ్చే నవ్వును ఆనందంతో కూడిన నవ్వుగా దేవుడు తప్పక మారుస్తాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే అక్కడ వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకును గనక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. 18వ వచనంలో నవ్వనైతే నవ్వింది, కానీ అటు తరువాత ఆ వాగ్దానాన్ని విశ్వసించడం ప్రారంభించింది, ఆ వాగ్దానాన్ని ధ్యానం చేయడం ప్రారంభించింది. అటు తర్వాత తను విశ్వాసము చేత నింపబడింది కాబట్టే కుమారునికి జన్మనివ్వగలిగింది. దయచేసి గమనించండి, మనం కూడా మన నిట్టూర్పు, నిస్పృహ, నిస్సహాయతలో దేవుని వాక్యాన్ని పట్టుకున్నట్లయితే, దేవుని వాగ్దానాలను ఎత్తి పట్టుకుని ప్రార్థించినట్లయితే మనం కూడా విశ్వాసం చేత నింపబడతాం. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యాన్ని ఎంతగా ధ్యానం చేస్తామో అంతగా దేవుడు మనల్ని నిశ్చయత చేత నింపుతాడు, విశ్వాసం చేత నింపుతాడు. ఆ విశ్వాసము శారా వలె వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. ఆ వాక్యము, ఆ విశ్వాసము నిట్టూర్పు నిస్పృహతో కూడిన నవ్వును ఆనందంతో కూడిన నవ్వుగా మారుస్తుంది. ఈ వాక్యం వింటున్న వారు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నా కానీ, ఇదిగో రాజులను నమ్ముకున్నట కంటే, అధికారులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషుల వైపు చూడకుండా, పరిస్థితుల వైపు చూడకుండా సమస్తాన్ని మార్చే దేవుని వాక్యాన్ని చేత పట్టుకుందాం. శారా జీవితంలో చేసినట్లుగా దేవుడు మన జీవితంలో కూడా తప్పకుండా అద్భుతాన్ని చేస్తాడు. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి మన వినికిడిలో భద్రపరచును గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.